విద్యాభివృద్ధి కోసం ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని సర్వశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 950, కామారెడ్డి జిల్లాలో 750 మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1700 మందితో పాటు తెలంగాణ వ్యాప్తంగా 19,000 మందికి కనీస వేతనం కూడా లేకుండా పనిచేస్తున్నామని, తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన సమ్మె బాట పట్టారు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ తో పాటు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. రోజు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. బోనాలు నెత్తిన ఎత్తుకుని కళ్లకు గంతలు కట్టుకుని చెవిలో పూలు పెట్టుకోవడం, ధర్నా, రాస్తారోకో వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైనటువంటి మెరిట్ రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలోనే నియమితులయ్యామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. తాము ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నామని, వెంటనే తమ ఉద్యోగ క్రమబద్దీకరించాలని కోరుతున్నారు. రాజు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుని. తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు గత 15 రోజులుగా ముప్పు తిప్పలు పడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ, వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా 169వ మరణం మొన్న నమోదైంది. అంటే ఒక సమగ్ర శిక్షా ఉద్యోగి 15 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె వల్ల తీవ్ర ఒత్తిడికి గురై, ఆందోళనకు గురై ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఇది వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి మంత్రులు లేరు, మీరే మా విద్యాశాఖ మంత్రి, మీరే సమస్య తీర్చాలి. మా సమ్మె శిబిరంలో మాకు హామీ ఇచ్చింది మీరే, ఈరోజు మా శాఖ కూడా ఉన్నది మీ దగ్గరే. వాస్తవానికి ఒక ప్రభుత్వాలు బాగుండాలంటే, ఈ యొక్క సమాజం బాగుండాలంటే ఈ విద్యాశాఖే కీలకము. కానీ విద్యాశాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరి జీవితాల లోపల వెలుగు నింపుతున్నారు. కానీ మా జీవితాలు ఈరోజు అత్య కష్టాలతోటి కడలిలో కొట్టుకుపోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నిజామాబాద్ ధర్నా చౌక్ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రోజు రోజుకు మేము వినూత్నంగా తెలుపుతా ఉన్నాం. ఈరోజు యజ్ఞ యాగాదులు నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క యజ్ఞ యాగాది వల్ల మంచి ఆయుష్ కలగాలి, మా మీద కరుణ చూపాలి. ఖచ్చితంగా మా యొక్క సమస్యలను ఏదైతే మేము కోరుకుంటున్నామో రెగ్యులరైజేషన్ అనేది తక్షణమే చేయాలని చెప్పేసి. పేరు కె రాజు, తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుని. తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు